తూర్పుగోదావరి జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయ నిర్మాణానికి సోమవారం శంకుస్థాపన చేశారు. ఆవరోడ్లోని తూర్పుగోదావరి జిల్లా పార్టీ కార్యాలయాన్ని నిర్మించేందుకు భూమి పూజ జరిగింది. ఎమ్మెల్యేలు ఆదిరెడ్డి శ్రీనివాస్, ముప్పిడి వెంకట్రావు, మద్దిపాటి వెంకట్రాజు, గుడా మాజీ చైర్మన్ గన్ని కృష్ణ హాజరయ్యారు. తూర్పుగోదావరి జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు బొడ్డు వెంకటరమణ చౌదరి, జిల్లా ప్రధాన కార్యదర్శి కాశీ నవీన్ కుమార్ పర్యవేక్షణలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు, గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకట్రాజు, కొవ్వూరు ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు, నిడదవోలు ఇన్ఛార్జ్ బూరుగుపల్లి శేషారావు, అనపర్తి ఇన్ఛార్జ్ నల్లిమిల్లి మనోజ్ కుమార్ రెడ్డి, రాష్ట్ర సెట్టిబల్జ కార్పొరేషన్ చైర్మన్ కొడపూడి సత్యబాబు, రాష్ట్ర మాజీ ప్రధాన కార్యదర్శి గన్ని కృష్ణ, వారితో పాటు రాష్ట్ర కార్పొరేషన్ డైరెక్టర్లు, ప్రస్తుత మరియు మాజీ రాష్ట్ర కమిటీ నాయకులు, పార్లమెంట్ నాయకులు, ఏఎంసీ చైర్మన్లు, మండల పార్టీ అధ్యక్షులు మరియు ఇతర ముఖ్య నాయకులు దాదాపు 250 మంది పాల్గొన్నారు. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి పార్లమెంట్ ఆఫీసు శంకుస్థాపన చేసుకునే ఈ శుభదినాన ఇక్కడ విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలుపుతూ, సంస్థాగతంగా బలపడే క్రమంలో తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు, మా వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ గారి ఆదేశం మేరకు, పల్లా శ్రీనివాస్ గారు మా రాష్ట్ర అధ్యక్షులు వారి ఆదేశాల మేరకు ఈ రోజున ఇక్కడ ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. గవర్నమెంట్ భూమి 2 ఎకరాలు వారి దగ్గర పర్మిషన్ తీసుకుని కలెక్టర్ గారికి మేము అప్లికేషన్ పెట్టుకుంటే మాకు ఇక్కడ రూరల్ నియోజకవర్గంలో వస్తుంది ఈ ఆఫీసు. ఇక్కడ స్థానిక శాసనసభ సభ్యులు గోరంట్ల బుచ్చి చౌదరి గారు అప్లికేషన్ పెట్టడం, అది CCLA వరకు వెళ్ళటం, మొన్న రాష్ట్ర క్యాబినెట్లో కూడా దీన్ని చర్చించి ఆమోదించడం జరిగింది. అయితే దాదాపు 16,000 అడుగులు, 15,800 చతురపు అడుగులు ఈ ఆఫీసు రాబోతుంది గ్రౌండ్+1 స్ట్రక్చర్లో. త్వరలోనే దీనికి పర్మిషన్ కూడా పెట్టి మేము ఇక్కడ నిర్మాణాలు మొదలు పెట్టబోతున్నాం. ఇదొకటే కాదు, మా పార్టీ పటిష్టం అవడానికి ప్రతి జిల్లాలో, ప్రతి పార్లమెంట్ పరిధిలో కూడా ఒక ఆఫీస్ నిర్మాణం చేసుకోవడం, అదేవిధంగా ప్రతి అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో కూడా గవర్నమెంట్ ఆర్డర్ ప్రకారం భూములు మేము ఇప్పుడు ఐడెంటిఫై చేసుకుని ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో 50 సెంట్ల భూమి ప్రభుత్వానికి మేము అప్లికేషన్ పెట్టుకోబోతున్నాం. అంటే ఒక పార్టీ పటిష్టం కోసం ఇప్పటివరకు మాకు రాజమండ్రి పరిధిలో పార్లమెంట్లో కానీ, ఈ తూర్పుగోదావరి జిల్లాలో కానీ మా జిల్లా ఆఫీస్ లేకపోవడం అనేది ఒక లోటుగా కనిపించేది. ఈవేళ ఆ లోటును భర్తీ చేస్తూ ఈ కార్యక్రమం చేపట్టాం. దాదాపు 1 సంవత్సరం 15 నెలల లోపు ఈ స్ట్రక్చర్ అంతా కూడా పూర్తి చేస్తామనే ఆశలో మేమంతా కూడా పనిచేస్తాం. రోజువారీ పర్యవేక్షణ ఇక్కడి నుంచి చేస్తాం. అదేవిధంగా చంద్రబాబు గారు కానీ, లోకేష్ గారు కానీ, పల్లా శ్రీనివాస్ గారు కానీ ప్రతి వారం కూడా దీని మీద ఒక సమీక్ష చేసుకుని ఈ పార్టీ ఆఫీసు త్వరితగతిన పూర్తయ్యే కార్యక్రమం మేము చేపడుతున్నాం. థ్యాంక్ యూ. కార్యక్రమం చేసిన అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తున్నా. ఈరోజు చాలా సంతోషంగా ఉంది. మరి ఎప్పటి నుంచో కూడా ఈ తూర్పుగోదావరి జిల్లా పార్టీ కార్యాలయం మరి ఉండడం, ఈరోజు మరి జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారికి కానీ, వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ గారికి కానీ, అలాగే అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ గారి పర్యవేక్షణలో మరి ఈ రాష్ట్రంలో ఇంచుమించుగా 7 పార్టీ ఆఫీసులు ఇదే రోజున ముహూర్తం కూడా చేయడం జరిగింది. మరి ఏదైతే మరి చంద్రబాబు గారు ప్రజల సంక్షేమ దిశగా మరి ప్రయాణిస్తున్నారో అదే బాటలో మరి ఈరోజు పార్టీ ఆఫీసు ఉంటే మరి పార్టీ ఆఫీసు నుంచి ఆ యంత్రాంగాన్ని నడపడానికి బాగుంటుందన్న ఉద్దేశంతో మరి ఇక్కడ రాజమండ్రి ప్రభుత్వ స్థలం ఏదైతే ఉందో రూరల్ నియోజకవర్గంలో మరి ఇక్కడ పనులు ఈరోజు శంకుస్థాపన చేసి పనులు కూడా త్వరితగతిన చేసి త్వరలోనే మరి ఇది పూర్తవుతుందని భావిస్తున్నాం. ఈ కార్యక్రమానికి సహకరించిన మరి 7 నియోజకవర్గాల ఇన్ఛార్జీలు, అలాగే రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు, టౌన్ నాయకులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. అలాగే ప్రెస్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వరకు కూడా ధన్యవాదాలు.